ఒక ట్రైన్ అంట ఎక్స్ నుంచి వైకి 6 అవర్స్లో వస్తుందంట. ఎంత స్పీడ్తో వస్తుందంట? 70 kmph స్పీడ్తో వస్తుందంట. ఓకే, ఒకవేళ ఈ స్పీడ్ని కానీ 14 kmph స్పీడ్తో పెంచామనుకోండి, అంటే 70 kmph పైన ఇంకొక ఎక్స్ట్రా 14 kmph స్పీడ్ అనేది పెంచామనుకోండి, అప్పుడు ఈ జర్నీకి తీసుకునే టైం అనేది ఎంత తగ్గుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఒకసారి నీట్గా చూడండి. ఇక్కడ మనకి ఏమడుతున్నారంటే ఫస్ట్ కేసులో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై రాసుకుంటారు. ఫస్ట్ కేసులో స్పీడ్ ఎంత అండి? 70 kmph. డిస్టెన్స్ ఎంత అండి? అది మనకు తెలియదు. టైం ఎంత అంటండి? 6 అవర్స్. ఓకే, అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ ఈ 6 అనేది ఒకటి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదండి. సో అప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ 6 అంటే ఎంత ఉంటుందండి? 420 కిలోమీటర్స్ అనమాట. ఓకే, మనకి ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన డేటా నుంచి డిస్టెన్స్ తీసుకున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, సెకండ్ కేసులో ఏమన్నారంట చూసుకోండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సెకండ్ కేసులో స్పీడ్ని 14 కిలోమీటర్స్ పెంచారంట, అంటే 70కి ప్లస్ 14 ఎంత అవుతుందండి? 84 అవుతుంది. ఓకే, డిస్టెన్స్ ఎంత వచ్చిందని మనకి 420 km వచ్చింది. టైం అనేది ఎంత అనేది మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ టు 420/84 అంతే కదండి. దీనికి ఇప్పుడు ఎలా చేస్తారని చూడండి. 712 760 12 12 అంటే ఇక్కడ ఎంత మిగిలిందండి? 5 అవర్స్ అనేది మిగిలింది టైం. ఓకే, చూడండి, ఇదే 420 కిలోమీటర్స్ని 84 kmph స్పీడ్తో వెళ్తే టైం ఎంత అవుతుందంట? 5 అవర్స్. ఇదే 420 కిలోమీటర్స్ని 70 kmph స్పీడ్తో వెళ్తే ఎంత అవుతుందంట? 6 అవర్స్. అంటే ఇక్కడికి ఎంత టైం డిఫరెన్స్ వచ్చిందండి? 1 అవర్ అండి. అంటే మనకి ఈ జర్నీకి తీసుకునే టైం అనేది ఎంత తగ్గుతుందండి? 1 అవర్ తగ్గుతుంది అనమాట. అర్థమైందా? అది మరి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ట్రైన్ అనేది ఏ నుంచి బీకి వస్తుందంట 75 kmph స్పీడ్తో. ఓకే, ఇంకొక ట్రైను బి నుంచి ఏ వైపుగా వస్తుంది 60 kmph స్పీడ్తో. ఓకే, ఆ రెండు కూడా మీట్ అవ్వడానికి 12 minutes టైం పట్టిందంట. ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏమవుతుందంటే ఏకి బీకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది మీకు ఏంటంటే హోంవర్క్ క్వశ్చన్ అండి. సాల్వ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే.